మంచిర్యాల జిల్లాలో డీసీపీ ఎక్కడి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో మార్కెట్ ఏరియాలోని ప్రయాణికుల ఆటోలు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. జ్యువెలరీ దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మార్కెట్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు డీసీపీ తెలిపారు. वेपन पार्टी నైట్ ఎవరు ఉంటారు ఎక్కడెక్కడ రౌండింగ్స్ డబ్బులు తీసుకుంటే లాకపోయినా రాదు. మీ సెక్యూరిటీ ఏముందండి మీకు? తెలంగాణలోను కూడా ఒక ముఖ్యమైన నగరం ఇది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడము, రైల్వే ట్రాక్ తోటి ఎక్కువ మంది కమ్యూటర్స్ రావడం తోటి కూడా ఇక్కడ దీనికి ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వ్యాపార నిమిత్తము, ఉపాధి నిమిత్తం వస్తారు. అయితే భద్రతా పరంగా గౌరవ రామగుండం కమిషనర్ గారు లాస్ట్ టైం రివ్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చూసినట్లయితే సీసీటీవీ కెమెరాస్ వ్యాపార సంస్థలలో చాలా తక్కువ ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి వ్యాపార సంస్థ, ప్రజలకు సర్వీస్ ఇచ్చే సంస్థ ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. తర్వాత బయట రోడ్డు కవర్ అయ్యేటట్లు ఫ్రంట్ బ్యాక్ సైడ్ లో కూడా రోడ్డు మీద పోయే కవర్ అయ్యేటట్లు కూడా కెమెరాస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా లాస్ట్ టైము ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిందితులు, అఫెండర్స్, దొంగలు అడ్వాన్స్ గా మనకు రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి సడన్ గా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్మ్డ్ పెట్రోలింగ్ కోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డే టైం అండ్ నైట్ టైము మంచిర్యాల నగరము మరియు నస్పూరు, శ్రీరాంపూరు, రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా పెట్రోలింగ్ 24/7 ఆర్మ్డ్ తోటి నడుస్తుంది.